ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేస్తుందా అనే కొన్ని రోజులుగా పసిడి పట్టుకోండి చూద్దాం అన్నట్లు పరుగులు తీసింది. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసింది. చూస్తుండగానే 1,00,000 దాటిపోయింది. మధ్య మధ్యలో 3-4 సార్లు తగ్గినా ఓవరాల్ గా పెరుగుతూ పోయింది. పెరిగింది వేలల్లో అయితే తగ్గింది వందల్లోనే. పెరగడమే తప్ప ఇక తగ్గడం కష్టమే. డబ్బులు ఉంటే ఇప్పుడే కొనేయాలి, లేదంటే భవిష్యత్తులో కొనలేం. ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపించింది. డౌన్ ఫాల్ ఇలాగే కొనసాగుతుందా, లేదంటే మళ్ళీ ఎప్పట్లాగే ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. బంగారం తులం 1,00,000కు చేరితేనే బాబోయ్ అంటూ ముక్కున వేలేసుకున్నారు. అలాంటిది నెలల వ్యవధిలో ఏకంగా 1,60,000 దాటేసింది. ఇక వెండి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కిలో ₹1,00,000 లోపే. 1,00,000 దాటడమే గగనం అనుకున్నారంతా. కానీ ఇప్పుడు 3.60 లక్షలకు చేరింది. నిజానికి ఊహలకు కూడా అందని పరుగులివి. 2025 జనవరి నుంచి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 79% పెరిగింది. ఔన్స్ కు $4,965 చేరగా వెండి ఔన్స్ $30 నుంచి $100 స్థాయిని తాకింది. ఈ మధ్యకాలంలో వెండి ఏకంగా 223% ర్యాలీ చేసింది. రూపాయి ఇటీవలి కాలంలో డాలర్తో విలువను కోల్పోతూ వస్తోంది. బంగారం వెండిని డాలర్ రూపంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా దేశీయంగా వాటి ధరలు అంతర్జాతీయ మార్కెట్ కంటే పెరిగేలా చేస్తోంది. బంగారం వెండి గణనీయంగా ర్యాలీ చేస్తూ ఉండడంతో ఆకర్షితమవుతూ ఉండడం ధరలను మరింత పెరిగేలా చేస్తోంది. సెంట్రల్ బ్యాంకులు సైతం కొండంత నమ్మకంతో పసిడిని కొనుగోలు చేస్తూ ఉండడం, వ్యక్తిగత వినియోగ అవసరాలకు తోడు రిటైల్ ఇన్వెస్టర్లు, సంపన్నులు సైతం బంగారం వైపు చూస్తూ ఉండడం పసిడిని పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ విలువైన లోహాల ధరలు గడిచిన 3 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదు చేయడం కాంక్షతో కొందరు దూకుడుగా పెట్టుబడులు పెడుతున్నారు. మరిప్పుడు ఏం చేయాలి? కొత్తగా కొనాలి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇళ్లల్లో కిలోలకు కిలోలు వెండి ఉన్నవారు మంచి రేట్ వచ్చింది కనుక దాన్ని విక్రయిస్తే మంచిదా? ఒకవేళ బంగారం వెండి వంటి మెటల్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? ఈటీఎఫ్ల వైపు చూడొచ్చా అన్న చర్చ జరుగుతోంది. అయితే సిప్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెడితేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని చూసేవారు దీర్ఘకాలం కోసం బంగారంలో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గరిష్ట ధరల వద్ద ఒకేసారి పెట్టుబడి పెట్టడం కాకుండా నెలవారీ నిర్ణీత మొత్తాన్ని గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నింటికైనా మెరుగైన మార్గం. తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారం వెండికి కేటాయింపులు 10 నుంచి 20% పరిమితం చేసుకోవాలని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల ఒక విభాగంలో ఆర్థిక ఎక్స్పోజర్ను నివారించవచ్చు. అధిక రాబడులు ఇచ్చే ఈక్విటీలతో పాటు పెట్టుబడులకు రక్షణనిచ్చే డెట్ సాధనాలు బంగారం వెండి మధ్య తగినంత సమతుల్యం ఉండేలా చూసుకోవచ్చు. బంగారం వెండి ధరల పరుగును చూసి హడావిడిగా పెట్టుబడులు పెట్టాల్సిన పనిలేదు. ఉన్నట్టుండి వీటి ధరలు గణనీయంగా పెరగడమే కాదు, వీటిల్లో దిద్దుబాటు అదే విధంగా ఉండొచ్చు. స్వల్పకాలంలో వీటి డిమాండ్ ధరల తీరును ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. దీర్ఘకాలంలో మాత్రం బంగారం వెండి మూలాలు పటిష్టమే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇప్పటికే బంగారం కొనుగోలు చేసిన వారు గరిష్ట ధరల వద్ద విక్రయించి లాభం స్వీకరించాలి అనుకుంటే, లేదా లిక్విడిటీ పెంచుకోవాలంటే చేతిలో ఉన్న బంగారాన్ని విక్రయించుకోవచ్చు. చేతిలో ఉన్న బంగారం అమ్మదలుచుకునేవారు జీఎస్టీ ఛార్జీలు, తరుగు రూపంలో లాభంలో కొంత నష్టపోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అనుకున్న లక్ష్యానికి బంగారం ధరలు చేరినట్లయితే పాక్షికంగా విక్రయించడం మంచి ఆలోచనే అని నిపుణులు చెప్తున్నారు. ధరల పెరుగుదలతో భయపడాల్సిన అవసరం లేదని, మరింత పెరిగితే కొనలేమేమో అన్న భయం అవసరం లేదని అంటున్నారు. అధిక ధరల వద్ద కొనుగోలు చేసినప్పుడు స్వల్పకాలంలో కరెక్షన్ల రిస్క్ కూడా ఉంటుంది. వెండి భౌతిక రూపంలో కొనుగోలు చేస్తే తర్వాత నగదుగా మార్చుకోవడం కష్టం కావచ్చు. డిజిటల్ రూపంలో అయితే బంగారం, సిల్వర్ ఈటీఎఫ్లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉన్నాయి.